హూ ఆర్ యు గైస్? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? వై డు కిడ్నాప్ మీ? కమ్ ఆన్ టెల్ మీ. చూడు, నేను అనుని కిడ్నాప్ చేశాను, నువ్వు నన్ను కిడ్నాప్ చేశావు. చెల్లుకు చెల్లు. గేమ్ ఈజ్ ఓవర్. నీకేం కావాలో నన్ను అడుగు, నాకు తెలిస్తే నేను చెప్తాను. రే, అసలు కిడ్నాప్ ఎందుకు చేసావు? ఎందుకు చేశానంటే, మరే సదాని బెదిరించి డబ్బులు గుంజి నా స్టాఫ్కి శాలరీస్ ఇద్దామని అలా చేశాను. మరి ఆ భవానీ ఎందుకు అను చంపాలనుకుంటున్నాడు? భవానియా? వాడెవడు? అబ్బో! సదా కొడుకు. ఈ జఫా గారితో డిస్కషన్ ఏంటను? ముందు మీ డాడీ కాల్ చేయి. కాల్ ఎందుకురా? స్ట్రైట్ గా ఇడ్చుకెళ్ళి వాళ్ళ డాడీ దగ్గర పడే. వాళ్ళ డాడీయే చూసుకుంటాడు. మీ డాడీ కరెక్టరా? వాళ్ళ డాడీ దగ్గర తీసుకెళ్ళి పాడే. ఈ పిల్ల ఎంతో ఆశతో వాళ్ళ డాడీని కలవడానికి వచ్చింది. ముందు తనని తన డాడీతో కలిపి ఇతన్ని వాళ్ళ డాడీకి అప్పచెప్పే. బెర సందీప్, లెట్స్ గురు డాడ్. ఇంతవరకు డాడీ పడ్డ స్ట్రగుల్ చాలు. డాడీని కలవడానికి ఇంకా నేను వెయిట్ చేయలేదు. ఆపండి. డాడీ 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 ఎవడరా డాడీ? ఎవడికి రా డాడీ? బోట్ డాడీ, తొక్కలో డాడీ. అసలు వాడు దీని డాడీయే కాదు. ఆ మాటకొస్తే అసలు వాడు సదాశివే కాదు. ఆ మాటకొస్తే అసలు వాడు సదాశివే కాదు. 16 years తర్వాత డాడీ బతికే ఉన్నారని తెలిసి ఎంతో హ్యాపీగా ఆయన్ని కలవడానికి వచ్చాను అంకుల్. అలాంటిది ఆయన నా డాడీ కాకపోవడం ఏంటి? అసలేం జరిగిందో చెప్పండి ప్లీజ్. నీ ఫాదర్ సెంటిమెంట్ కరిగిపోయి ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తే నా లైఫ్ లవంగం అయిపోద్ది. డోంట్ ఫోర్స్ మీ యార్. నీవు నోరు విప్పినా విప్పకపోయినా నీ చావు తథ్యం. విప్పినను విప్పకపోయినను చావు తథ్యమైనప్పుడు వై షుడ్ ఐ విప్పెదను? ఇఫ్ యూ విప్పదను సదా చేతిలో నీ చావు మిస్ అయ్యే ఐడియా నేను ఇచ్చేదను. అరే, టైం వచ్చినప్పుడు మిమ్మల్ని తొక్కేస్తాను రా. మీ అమ్మ మీ తాతయ్యకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. ఆ తర్వాత 6 ఏళ్లకి మీ అమ్మమ్మ ఆరోగ్యం బాగోలేదని ఇండియా వచ్చినప్పుడు అన్నయ్య రా. బాగున్నావా? బాగున్నాను. అదినా బాగున్నావా? బాగున్నాను. బ్యాగ్ తీసుకో. అన్నయ్య పిల్లలు ఎలా ఉన్నారు శివ? బాగానే ఉన్నారు వదినా. ఎరా ఏమన్నా మారావా? ఇంకా అలాగే ఉన్నావా? లేదన్నయ్య, అన్నీ వదిలేసా. నువ్వు పంపిన డబ్బులతో ఈ కార్ కొని ఇలా హ్యాపీగా బతుకుతున్నా. కొంచెం లోన్ ఉంది అన్నయ్య, పూర్తయిపోతుంది. పాపని తీసుకురాలదే అంటే అన్నయ్య. లేదురా, హడావడిగా బయలుదేరాల్సి వచ్చి ఫ్రెండ్ ఇంట్లో వదిలేచ్చాం. వదినా, అడ్రస్ చెప్తే మీ నాన్నగారికి కబురు పెడతా. ఎక్స్క్యూజ్ మీ, కొద్దిగా మీ తమ్ముడు డీటెయిల్స్ ఇస్తే ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాం. చనిపోయింది మా అన్నయ్య అండి, నేనే తమ్ముడిని. ఓ, ఐఎమ్ సారీ. ఇద్దరు ఒకేలా ఉండేసరికి గుర్తుపట్టలేకపోయాను. జరిగిన ఘోరం తెలిస్తే మీ అమ్మమ్మ తాతయ్యలు తట్టుకోలేరని తప్పనిసరి పరిస్థితుల్లో మీ అమ్మ ఒక నిర్ణయం తీసుకుంది. ఎలాగున్నావమ్మా? ఊరుకోమ్మా, ఊరుకో. అర్చనా, అర్చనా, ప్రయాణం బాగా జరిగిందమ్మా? బాగానే జరిగింది. నీకెలా ఉంది ఇప్పుడు? నీ మీద బెంగ తప్ప నాకేమవుతుందమ్మా? బానే. ఈ దెబ్బలేమిటమ్మా? అదే అక్కడ విన్నావా పూర్ణ? అమ్మాయి మన మనవరాలకి నీ పేరే పెట్టిందంట. నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా. నేను చేసిన తప్పుకి నాకు పడిన శిక్ష చాలమ్ము. నా మనవరాలతో త్వరగా తిరిగి వస్తావుగా? తప్పకుండా నాన్న. పరమశివ, నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను.
నేను మర్చిపోలేను అర్చు. అచ్యుతరామయ్య అంతటి వాడికి అల్లుడిని చేశావు, డాక్టర్ని చేశావు, యాక్టర్ని చేశావు, మళ్ళీ చిల్లర పడేసి డ్రైవర్ని చేస్తానంటున్నావు. ఇంతకంటే నేను హంతకుడిని అవడం బెటర్ కదా? ఆ? అర్థం కావట్లేదా? రిలాక్స్ రిలాక్స్. ఇది ఉంది, తీసుకో 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 తీసుకో. యాక్సిడెంట్ అయితే నాకు కూడా దెబ్బలు తగలాలి కదా. సదాశివ గారి ఫ్రెండ్ అండి. ఎస్, హూ ఇస్ దిస్? నేను అర్చనమ్మ గారి ఇంటి డ్రైవర్ని అండి. అమ్మాయి గారు మీ ఫ్రెండ్ సదాశివం గారు పెద్దయ్య గారితో గొడవపడి ఎయిర్పోర్ట్ కి వస్తా ఉంటే ఘోరం జరిగిపోయిందండి. వాట్ హ్యాపెండ్? ఏమైంది? కార్ని లారీ గుద్దేసిందండి. ఇద్దరు అక్కడికి అక్కడి చచ్చిపోయారండి. పెద్దయ్య గారి నీడ మీ కాడ ఉన్న అరి పాప మీద పడనివ్వదని అర్చనమ్మ గారు ఆఖరి మాటగా చెప్పారండి. అల్లుడు గారు, అమ్మాయిని తలుచుకుంటూ మీరు ఇలా అయిపోవటం సరికాదు. ఈ ఇంటికి అల్లుడైనా కొడుకైనా మీరే కదా. మనవరాలను తీసుకొచ్చి మీరిద్దరు మాతోటే ఉండిపోండి. అలా మీ అమ్మమ్మ తాతయ్యల దగ్గర ముసలి కన్నీరు కార్చి వాడి కూతురు అంటే నా మేనకోడల్ని నీ ప్లేస్లో ఇంటికి తీసుకొచ్చాడు. అల్లుడు గారు, రాత్రిపూట నాకు బొత్తిగా నిద్ర రావటం లేదు. చీటీ ఏదైనా రాసివ్వండి, మందులు తెప్పించుకుంటాను. నాకు నిద్ర పట్టుకు కూడా రేసి పడుకుంటున్నాను. వీడు నన్ను అడుగుతాడేంటి? నేను డాక్టర్ని కాదు. నా భార్యని కాపాడుకోలేని ఆ వృత్తిని నేను వదిలేశాను. మరి ఏం చేస్తారండి ఇప్పుడు? నీకెందుకురా? నీకిన్నే నువ్వు కడుక్కోక. నా రాజకీయ వారసుడు అవుతాడయ్యా. మీ తాతయ్య అండతో మా ఓడు ఎమ్మెల్యే అయ్యాడు. అనుకోకుండా 16 ఏళ్ల తర్వాత మొదటిసారి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి నిన్ను పెంచిన విశ్వనాథ్. ఐ వాంట్ వైజాగ్ ఎమ్మెల్యే సదాశివం నంబర్ ఇమీడియట్లీ. ఎవరు? నేను రా, విశ్వనాథ్ని. కాలిఫోర్నియాలో మనందరం కలిసి పనిచేసేవాళ్ళం. విశ్వనాథ్. అదేంట్రా, వాడెవడో డ్రైవర్ అంటూ ఫోన్ చేసి యాక్సిడెంట్ లో నువ్వు అర్చన చనిపోయారని చెప్పాడు. ఆ రోజు యాక్సిడెంట్లో నా అర్చనని కోల్పోయాను. అవి వింటుంటుంటూ కొమ్మ బ్రతుకుతాననుకోలేదు. ఒరేయ్, నువ్వు బతికున్నావని తెలిస్తే అను నెక్స్ట్ ఫ్లైట్ కే నీ ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందిరా. ఇంకో విషయం రా, నీ కూతురు పేరు మీద నువ్వు యాపిల్లో చేసిన ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు 3,000 కోట్లు అయ్యాయి. 3,000 కోట్ల? ఆ 3,000 కోట్ల కోసమే పరమశివం నిన్ను కాపాడుతున్నాడు. మీ నాన్నలా నటిస్తున్నాడు. ఆస్తి కోసం మమ్మీని చంపి ఇప్పుడు ఆ 3,000 crores కోసం నన్ను కూడా చంపాలనుకుంటున్నాడంటే ఛీ, వాడి మీద అసహ్యం వేస్తోంది. ఫ్లాష్ బ్యాక్ చెప్తే కథ క్లియర్ అవుద్ది అనుకుంటే కాంప్లికేట్ అయ్యేలా ఉందేంటి? వాడిని క్రిమినల్ని ప్రూవ్ చేయడం చాలా తేలిక. కానీ వాళ్ళ కూతుర్ని చంపినాడు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ అల్లుళ్ళ నటిస్తున్నాడని తెలిస్తే మీ అమ్మమ్మ తాతయ్య తట్టుకోగలరా? సో అన్నీ మర్చిపోయి 3,000 crores వాడి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి వాడి చేతిలో చావమంటావా? ఛా! ఏ డబ్బు కోసం అయితే ఆడు మనిషిని ఈ విషయం మర్చిపోయి మృగంలా తయారయ్యాడు, అదే డబ్బును ఆరతి కర్పూరంలా కరిగించండి రోడ్డుకు లాగుతా. మీ అమ్మమ్మ తాతయ్యల కాళ్ళ మీద పడేలా చేస్తా. ఆట ఆడిస్తా. ఆటాడిస్తావా? ఆడెవడనుకుంటున్నావురా? పరమశివం. ఏం ఆడతావు వాడితోటి? క్రికెటా, ఫుట్బాలా? ఆట ఏదైనా బంతి నువ్వేనన్నా. అడిగిందల్లా చెప్పాను కదా అని చెప్పిందల్లా చేస్తాననుకోవద్దు. నెవర్. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేశాక నీకు పెద్ద ఆప్షన్ లేదు నాన్న. చెప్పానని నేను చెప్తేనే నమ్మడు మా బావ. ఇంకా మీరు చెప్తే ఏం నమ్ముతాడు? పోనీ చూపిస్తే? ఏం చూపిస్తావే? డాడీ 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 డాడీ. ఎవడరా డాడీ? ఎవడికి రా డాడీ? ఓ డాడీ, తొక్కలో డాడీ. అసలు వాడు దీని డాడీయే కాదు. ఆ మాటకొస్తే అసలు వాడు సదాశివే కాదు. ఇప్పుడు నేనేం చేయాలి? నీ బావకి ఫోన్ చేయాలి. సరే, 10 నిమిషాలు నేను ఇంట్లో ఉంటాను. అమ్మని తీసుకుని తొందరగా వచ్చే. పెళ్లి కొడుక్కి శోభనం స్టార్ట్